బీఆర్ఎస్ మునిగిపోతున్న టైటానిక్ షిప్ లాంటిదన్నారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. ఫోన్ ట్యాపింగ్లో మొదట జైలుకు వెళ్లాల్సింది హరీష్ అన్నారు. మామకు మించి అబద్ధాలు వాడటం హరీష్కు వెన్నతో పెట్టిన విద్య అంటూ విమర్శించారు. మెదక్ ఎంపీ సెగ్మెంట్లో పోటీకి బీఆర్ఎస్కు ఉద్యమకారులు దొరకలేదా అని ప్రశ్నించారు. 17 స్థానాలు గెలిచి మోదీకి కానుకగా ఇస్తామన్నారు రఘునందన్ రావు. ఏ శక్తి కూడా టైటానిక్ పడవని కాపాడలేకపోయినట్టు ప్రస్తుతం టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ అనే పార్టీ ఒక మునిగిపోతున్నటువంటి టైటానిక్ షిప్. హరీష్లు, కేటీఆర్లు, కేసీఆర్లు ఇంకెవరు కూడా దాన్ని కాపాడేటువంటి పరిస్థితుల్లో లేదు. మునుగుతున్న టైటానిక్ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకుంటారా, సముద్ర గర్భంలో కలిసి చరిత్రలో టైటానిక్ అనే ఒక నావ ఉండే అని టీఆర్ఎస్ అనే ఒక పార్టీ ఉండే అనేటువంటి రీతిలో చెప్పుకుంటారా, మీ విజ్ఞతకు వదిలేస్తాం. 17 పార్లమెంట్ స్థానాలలో టీఆర్ఎస్ పార్టీ మొట్టమొదట ప్రకటించిన అభ్యర్థి పేరు గౌరవనీయులు రంజిత్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించింది. ఆడ మొదలైన పలాయనవాదం, ఆడ మొదలైన పారిపోవడం, ఆడ మొదలైన టైటానిక్ షిప్ అనే మునిగిపోయే కార్యక్రమం నిన్న రాత్రి సోదరి శ్రీమతి కడియం కావ్య వరకు కొనసాగుతూ వచ్చింది. నాయకుని మీద విశ్వాసం లేకపోవడం, వారు అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో మనుషులని మనుషులుగా చూడక చేసిన పొరపాట్లు, కుంభకోణాలు వెరసి ఈరోజు మీరు టైటానిక్ లాగా కాలగర్భంలో కలిసిపోతున్నారు. ఏడలేని టీఆర్ఎస్ మెదకులేడ ఉందని చెప్పుకునేందుకు కొంతమంది కబ్జాకోర్లు, కాలు మొక్కేటోళ్ళు, క్యారెక్టర్ నమ్ముకునేటోళ్ళు, సూట్ కేసులే పునాదులుగా ఎదిగినోళ్ళు, ప్రజల కష్టాల్లోంచి ప్రజల చెమటలోంచి రక్తాన్ని పీల్చి పిప్పి చేసినటువంటి పెద్దలు ప్రజాసేవ చేస్తామనే కద్దరు ముసుగులో రాబోతున్నారు. మెదక్ జిల్లా ఉద్యమకారులారా దయించి ఆలోచించు. ఏప్రిల్ 27, 2001 జలదృశ్యం నుంచి జై తెలంగాణ అన్నోళ్ళు ఒక్కరు కూడా మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి దొరకకపోవడం అనేది గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి పనితీరుకి నిదర్శనంగా భావిస్తా ఉన్నాం. అవసరానికి వాడుకోవడం, అవసరం తీరినాక టిష్యూ పేపర్ లాగా నలిపి అవతల వారేయడం, మామకు మించి అబద్ధాలు ఆడడం అల్లుడు హరీష్కి వెన్నతో పెట్టిన విద్య. ఆయన నిజ స్వరూపం ఇప్పుడిప్పుడే సిద్దిపేట ప్రజలకు అర్థమవుతుంది. రఘునందన్ రావు పేరు తీయనంతసేపు రఘునందన్ రావు ఎవరి జోలికి రాడు. ఇదే చెప్పినా నేను మన సంగారెడ్డిలో కూడా. వారి నన్ను ఒక్కటి అన్నారు అనుకోండి, నేను 4 గంటలు అని చెప్పి. అసలు ఫోన్ ట్యాపింగ్ లో మొదటి ముద్దాయిగా లోపలికి పోల్చిన నువ్వు కదా. రఘునందన్ అనేటోడు దుబ్బాకల దెబ్బ కొడితే బీఆర్ఎస్ పార్టీ అనేటువంటి టైటానిక్ పడవ 24లో పూర్తిగా దేశ రాజకీయాల నుంచి, తెలంగాణ రాజకీయాల నుంచి అంతర్ధానం అయ్యేటువంటి స్థితికి వచ్చింది.